సనక సనందులు శ్రీ మహావిష్ణువుతో ఇలా చెప్తున్నారు. పరమాత్మ స్వరూపుడవైన నీ కనుబొమ్మల ముడి చేత నశించిపోయే అల్పమైన సుఖాలకు కాని మరి ఏ ఇతర సంపదలపై కాని మనసు పెట్టని మీ భక్తులు ధన్యులు. అటువంటి వారు మీ కమల చరణములే పరమార్థము అని మీ పాదపద్మాలను ఆశ్రయించి మీ పవిత్ర గాథలను గానం చేయడానికి అర్హులవుతారు. స్వామి, మేము మా పాపాల వల్ల నరకంలో జన్మించినా పర్వాలేదు, కానీ మా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపద్మాలపైనే భక్తిభావం కలిగి ఉండాలి. మా చెవులు సదా మీ దివ్యగాథలనే వినాలి. మీ దయ ఉంటే మా నోటి మాటలు కూడా తులసీ దళాల వంటి పవిత్రంగా ఉంటాయి. ఓ దేవదేవ, ఎంతో మనోహరమైన మీ దివ్య దర్శన సాక్షాత్కారము అందరికీ అంత సులభంగా అందేది కాదు. అటువంటి మీ దర్శన భాగ్యము మాకు కలిగినందుకు మేము ఎంతో ధన్యులము.